ఏపీ 9th క్లాస్ సంబంధించి ESA1 సోషల్ క్వశ్చన్ పేపరు. ఈ క్వశ్చన్ పేపర్ని అయితే బాగా రివిజన్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే మీరు రేపు రాయబోయే SA1 సోషల్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పేపర్ వచ్చి చాలా పెద్దగా ఉంది. సో నేనైతే కొద్దిగా ఫాస్ట్గా స్క్రోల్ డౌన్ చేసి వస్తుంది, ఎందుకంటే నాకు పేపర్ కరెక్షన్స్ అండ్ క్వశ్చన్ పేపర్ రాయడం అన్నీ ఉన్నాయి వర్క్లో. సో కాకపోతే నేను కొద్దిగా ఫాస్ట్గానే చెప్తా ఉంటాను. సో చూసుకోండి. అండ్ సెక్షన్ 1లో చూడండి. అండ్ ఒక పాయింట్, మనకు 10th క్లాస్ మోడల్ పేపరు అండ్ 9th క్లాస్ మోడల్ పేపరు ప్యాటర్న్ సేమ్గా ఉంటుంది, అది గమనించండి. ఇక్కడ సెక్షన్ 1 చూస్తే మీకు మొత్తము 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. సో మీరు అన్ని రాసి ఉంటుంది. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్, 12 1 12. సో ఈ క్వశ్చన్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే మీరు కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మీ వర్క్ బుక్ పక్కన పెట్టుకోండి, చాప్టర్ వైజ్ సెర్చ్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే ఇవన్నిటిలోంచి కొన్ని తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఇవన్నీ 1 మార్క్ చూడండి. సోషల్ ఈసారి చాలా అంటే చాలా వ్యాస్ట్గా ఉంది, ఈవెన్ 10th క్లాస్కి కానీ 9th క్లాస్కి కానీ. సో ఎంత కవర్ చేస్తారో అంతవరకు కవర్ చేయండి, లేకపోతే ప్రాక్టీస్ పేపర్స్ అయితే 2 చూసుకుని వెళ్ళండి. సో అందులోంచి మ్యాక్సిమం మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెక్షన్ 2 చూస్తే కనుక ఇక్కడ మీకు మొత్తం 2 మార్క్స్ 8 ఉంటాయి. సో 8 2 16, ఇవన్నీ కూడా 2 మార్క్ క్వశ్చన్స్ చూడండి. వీటిని బాగా చూసుకోండి. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కానీ, తర్వాత కొన్ని జనరల్గా రాసేవి కూడా ఉన్నాయి. సో మీరేంటంటే సోషల్ వచ్చేసి బట్టి కొట్టకూడదు. సో హెడ్డింగ్స్ అండ్ కాన్సెప్ట్ అండ్ మ్యాప్ పాయింటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మ్యాక్సిమం అయితే మీకు ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సోషల్ అంటేనే ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ యూజ్ ప్రాపర్ హెడ్డింగ్స్ అనమాట. సో మ్యాప్ పాయింటింగ్స్ కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ సెక్షన్ 3 చూస్తే కనుక మీకు 4 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ మొత్తం మీరు 8 రాయాల్సి ఉంటుంది. ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్, 8 4 32. ఇక్కడ ఏం చాయిస్ అయితే ఇవ్వలేదు. ఇవన్నీ పక్కా చూసుకోండి, ఒక్కసారి రివిజన్ చేసుకోండి. లేదంటే మీ ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయి ఉంటే కనుక ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఏం కథ ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన PDF కావాలంటే ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో చెక్ చేయండి, అక్కడైతే మీకు పోస్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో ఏది మిస్ చేసుకోవద్దు. ఈ క్వశ్చన్స్ అన్నీ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఏవైనా కొన్ని క్వశ్చన్స్ మీకు జనరల్గా రాసి ఛాన్స్ ఉంటే కనుక వాటి మీద ప్రీ ప్లాన్డ్గా ఉండండి. ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఏదో పైన రాస్తే మార్కులు అంతగా రావు. ఈ మీరు చేసే ప్రజెంటేషన్ వల్ల మీకు 10th క్లాస్లో అయితే బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. సెక్షన్ 4 చూడండి. ఇక్కడ మీకు ఏంటంటే చాయిస్ అయితే ఉంటుంది. సో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ మొత్తం 5 మాత్రమే, కాకపోతే మీకు మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్, 5 8 40. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ 29 చూడండి. ఇక్కడ A అండ్ B ఉంది. అంటే ఈ 29లో మీరు A కానీ B కానీ ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. అండ్ 30లో కూడా చూడండి A అండ్ B ఉంది. సో దీంట్లో కూడా సేమ్ యాజ్ వెల్ A కానీ B కానీ రాయొచ్చు. ఇలాగా మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ ప్రతిదానికి కూడా మీకు ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఏదో ఒకటి రాసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ అంతా అయిపోయి టైం ఉంటే కనుక ఏదైనా డౌట్ ఉంటే ఇది నాకు ఫుల్ మార్క్ పడవేమనిపిస్తే కనుక మిగతా చాయిస్ కూడా రాసేయండి. సేఫ్టీకి కరెక్షన్ చేసేటప్పుడు దేంట్లో ఎక్కువ మార్కులు వస్తే వాటినే చూస్ చేసుకుంటారు. సో మ్యాప్ పాయింటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఇండియా మ్యాపు, వరల్డ్ మ్యాపు, తర్వాత స్టేట్ మ్యాపు, ఇవన్నీ చూసుకోండి. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కూడా చూసుకోండి. ఇక్కడ బార్ గ్రాఫ్ ఇచ్చారు, దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కింద క్వశ్చన్స్ ఉంటాయి ఆ బార్ గ్రాఫ్ మీద, అవి కూడా చూసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే మీ టీచర్ కూడా చెప్తూ ఉంటారు మీకు ప్రీవియస్ పేపర్స్ ఎక్కువ చూసుకోమని, ఎందుకంటే మనకు ప్రతిసారి కూడా SA1లో ప్రీవియస్ పేపర్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా బాగా చూసుకోండి. సో ఎక్కువగా రివిజన్ చేయండి అండ్ ప్రజెంటేషన్ ఎక్కువ ఫోకస్ చేయండి, తప్పులు లేకుండా రాయండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇప్పుడు చేస్తే మీ ప్రిపరేషన్ 10th క్లాస్లో మీకు బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోండి. అలాగే ఇది వర్డ్ పేపర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి మోడల్ పేపర్స్ కానీ PDFలు కానీ అన్నీ ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అలాగే మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.